ఇప్పుడు మరి చేయలేము. మొన్న 23 తారీఖు నాడు కలిసిన. మొన్న రీసెంట్గా ఎక్కడ కలిసినారు? ఇంటికాడే. ఆంధ్ర పోయినారా? లేదా హైదరాబాద్ ఇంటికి. హైదరాబాద్ ఇంటికి వచ్చిండు ఆయన. ఏది మార్చి 23 తారీఖు? 23 తారీఖు నాడు సాయంత్రం 3 గంటలకు రా అంటే 3 గంటలకు పోయినా. పోయి సెక్రటరీలకు చెప్పిన, ఉండమన్నాడు. సరే ఉండమన్నా 7:30కు పిలిచిండు. 7:30కు అది పోయే టైంకు నన్ను పిలిచిండు. నేను పోయినా. కారు ఎక్కుమంటే నమస్కారం అంటే నమస్కారం వచ్చన్నా అన్నాడు. నేను సార్ నేను చాలా కష్టంలో ఉన్నా సార్, నా ఇల్లు కూడా బ్యాంకు లోన్లు పెట్టుకుని ఉంటుంది, ఇప్పుడన్నా సహాయం చేయి సార్ అని దండం పెట్టిన. అయితే మన సెక్రటరీకి చెప్పిండు. ఆయన సెక్రటరీ అడ్రస్ కూడా రాసి ఇచ్చేసి అంటే అడ్రస్ కూడా రాసి కూడా ఇచ్చిన. మళ్ళీ ఫోన్ చేసినా కూడా సెక్రటరీకి ఫోన్ చేస్తే ఫోన్లో కూడా మాట్లాడిండు ఆయన. నీకేం కావాలంటే సహాయం చేశారు, నాకు పైసా సహాయం కావాలి, ఇది ఒక్కటి పుణ్యం కట్టుకో సార్, సార్కు చెప్పు సార్, నా ఇల్లు కూడా గిరువు పెట్టుకున్నది, బ్యాంక్ లోన్లో ఉన్నది, రోజు నెలకు 36,000 కడుతున్నా సార్ దానికి అంటే, సరే లచ్చన్న నేను సార్కు చెప్తా అన్నాడు. ఇక ఇప్పుడు మటుకు ఏం చెప్పలేదు. ఇంకా చూస్తాము. మీ అమ్మాయి పెళ్ళికి పోయి అడగలేదా? అడిగిన 3 సార్లు పోయినా. ఏమన్నాడు మరి అప్పుడు కూడా ఇదే లక్ష్మీనారాయణ అని ఉండే సెక్రటరీ, ఆయనకు చెవులో ఏదో చెప్పిండు. నేను అడిగిన లక్ష్మీనారాయణ ఏం చెప్పిండు సారు అంటే, నువ్వు రేపు రాళ్ళొచ్చన్నా అంటే తెల్లారు కూడా పోయినా. మళ్ళీ 2వ రోజు కూడా పోయినా. 3వ రోజు ఇక నాతో కాదు అన్న. 2వ రోజు పోయినప్పుడు బోనం ఉండే, ఆడ ఇంకా నిలబడ్డా. నేను నిలబడితే సెక్యూరిటీ అయినా నువ్వు అటు వెళ్ళిపో, ఇది లేడీస్ ఉంటుంది అంటే ఆమె అప్పుడే వస్తున్నది. బోనమ్మ ఏం నాన్నగారు డ్రైవర్ అని తెలియదా, ఎందుకు బొమ్మంటున్నావు, పో లచ్చన్న బాబు గారు ఉన్నారు పో కలువు అంటే పోయి కలిస్తే ఈయనకి ఏం చెప్పిండో చెవులో ఏమో సెక్రటరీకి ఏం చెప్పిండు సార్ అంటే, రేపు రా అన్నాడు. సరే తెల్లారిపోయినా. మళ్ళీ తెల్లారిపోయినా 3 సార్లు పోయినా. 3 సార్లు కూడా అదే రొటేషన్. ఇక ఇప్పటికి దేవుని దయ, ఇప్పుడు మొన్న పోయి కలిసినా కదా, చేస్తా అనడము. చేస్తా అంటే ఇక వెంకటేశ్వర్ల స్వామికి దండం పెడతా, ఆయన చేస్తా అంటే. ఇక తర్వాత వైస్రాయ్ గడిన తర్వాత ఎన్టీఆర్ గారు రాజీనామా చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఎవరెవరు వచ్చారు ఆయనకు సానుభూతిగా నాయకులు ఆయనను పరామర్శించడానికి? చాలా మంది వచ్చారు. వచ్చినాక ఇదంతా గొడవ అయిపోయింది అంతే. ఇప్పుడు ఆయనకు మొత్తం 8 మంది కొడుకులు కదా, 7 మంది కొడుకులా 8 మందా ఎన్టీఆర్ గారికి? 7 మంది. 7 మంది కొడుకులు, ఒక ఆయన చనిపోయాడు. 4 కూతుర్లు. పురంధరేశ్వరి, లోకేశ్వరి, భువనేశ్వరి, ఉమామహేశ్వరి. సో ఈ 7 మంది కొడుకుల్లో 4 బిడ్డల్లో బాగా ఎవరిని లైక్ చేస్తుండే, ఎవరి పేరు బాగా మీరున్న రోజులు ఎవరి పేరు బాగా చెప్తుండే? భవనమ్మని ఎక్కువ లైక్ చేస్తుండే. చంద్రబాబు గారి భార్య భవనమ్మని ఎక్కువ లైక్ చేస్తుండే. ఎందుకట్లా? ఇష్టం ఆయనకు. అమ్మ అనే పిలుస్తుండే ఎక్కువ. 4 కూతురులో ఆమె లైక్ చేస్తుండే, ఆమెనే ఎక్కువ పానం చేస్తుండే. ఆయన ఎక్కువ వస్తుండే. ఆమె ఓకే. సెకండ్ చిన్నమ్మ పురంధరేశ్వరి. ఓకే. ఆమె రోడ్ నెంబర్ 13 మీదనే ఉంటుండే. ఓకే. ఫస్ట్ కూతురు ఎవరు అసలుకి ఎన్టీఆర్ గారికి? లోకమ్మ. ఓకే. ఆ తర్వాత పురంధరేశ్వరి గారు. పురంధరేశ్వరి. ఆఖరికి భువనేశ్వరి. ఓకే. ఉమామహేశ్వరి. కొడుకుల్లో ఎవరు బాగా ఇష్టం? కొడుకుల్లో హరిబాబు, హరికృష్ణనే. బాలకృష్ణ గారు? బాలకృష్ణ అంత ఎక్కువ చేయరు, ఏదో వీడు కొత్త పేరు నిలుపుతాడో అని లైక్ చేస్తుండే అంతే. అంతే. యాక్టింగ్ లో చేస్తుండే, సినిమా హీరోగా ఎక్కువ పానం చేస్తుండే. హరికృష్ణనే. రోజు వస్తుండేనా హరికృష్ణ? రోజు వస్తుండేనా? 5 గంటలకు వస్తుండే బా. పొద్దున్న 5 గంటలకు. అప్పుడు హైబ్రిడ్స్ ఉన్నప్పుడు 5 గంటలకు వచ్చేస్తుండే. సీఎం ఉన్నా లేకపోయినా 5 గంటలకు వచ్చేస్తుండే. ఈయన టిఫిన్ చేస్తుండే అప్పుడు 5 గంటలకు. పొద్దున్న 5 గంటలకు దా హరి అంటుండే నాన్న ఎక్కకెళ్ళిపోతుండే. ఎందుకు? అప్పటికైనా తినేస్తుండే. ఇంకా మిగతా కొడుకులు వస్తుండే అప్పుడప్పుడు? ఎప్పుడెప్పుడు వస్తుండే మిగతా కొడుకులు? రామకృష్ణ బాబు చెప్తే ఎంబడే ఉంటుండే. జయశంకర్ బాబు, మోహన్ కృష్ణ, ఆయన ఫిలింలన్నీ ఆయనే తీసిండు. మోహన్ కృష్ణ ఆయన ఎక్కువ పానం చేస్తుండే. నాచారంలో మధ్యాహ్నం పూట అందరు కలిసి తింటుంటారు.
రామకృష్ణ బాబు, మోహన్ కృష్ణ, అందరు అబ్బాయి, అందరు కొడుకులు. గ్రూప్ ఫోటో కూడా అక్కడనే దిగినట్టు, నాచారంలోనే దిగినట్టు గ్రూప్ ఫోటో దిగినారు కదా. ఆయన చాలా ఇది చేస్తుండే సార్, పిల్లల్ని చాలా పానం చేస్తుండే. ఎక్కువగా సినిమా యాక్టర్లు ఎవరెవరు వస్తుండే ఆయన దగ్గరికి? అందరు వస్తుంటారు సార్, చాలా మంది. ఎవరు కూడా ఈమె సౌకార్ జానకి. ఆయన సీఎంగా అంటే దిగిపోయిన తర్వాత, చంద్రబాబు సీఎం అయిన తర్వాత, ఆయన బాధలో ఉన్నప్పుడు ఎక్కువగా సినిమా యాక్టర్స్ ఎవరు వస్తుండే ఎన్టీఆర్ గారి దగ్గరికి? గుమ్మడి, సత్యనారాయణ. ఆయన కాలు మొక్క ఇటు కాలు, నువ్వు ఉండు బ్రదర్, నువ్వు కాలు మొక్కకు హైట్ కదా, ఓకే ఓకే, ఉండు బ్రదర్ అని చేయగలుగుతుండే. ఆయన సాష్టాంగా కాలు మొక్కుతుండే సత్యనారాయణ. నువ్వు నీతో కాదు బ్రదర్ అంటుండే. ఓకే. నాగేశ్వరరావు గారు వస్తుండేనా? నాగేశ్వరరావు ఒకసారి వచ్చిండు, మళ్ళా రాలే. ఓకే, అది చనిపోయే ముందు ఒకసారి వచ్చి నాగేశ్వరరావు గారు కూడా అని చెప్పి విన్నాం. ఒక్కసారి వచ్చిండు అబ్బా, అది ఆయన పని కోసమే వచ్చిండు. 5 ఎకరాల పొలము స్టూడియో ముంగటనే ఉన్నది, ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో ముంగటే ఉన్నది. అది కమర్షియల్, అది కళ్యాణ మంటపం కడతా అన్నాడు. ఎవరు? నాగేశ్వరరావు. అయితే కలెక్టరు నోటీస్ ఇచ్చేసిండు కట్టొద్దని. అది కమర్షియల్, మీరు స్టూడియోకు యూజ్ చేసుకోండి, లేకపోతే 5 ఎకరాలు మేము రిటర్న్ తీసుకునేస్తాము అని అన్నాడు. ఆ విషయం కోసం వచ్చిండు. అంతే. వస్తే అది సారీ బ్రదర్, నాతో కాదు చెప్పేసిందా, మీరు స్టూడియోకు వాడుకోర్రి, అది తీసుకునే హక్కు లేదు. మీరు కమర్షియల్ చేసి కళ్యాణ మంటపం కడతా అంటే అది కమర్షియల్ కిందకు వస్తుంది, అది ఎట్లనైనా రిటర్న్. అప్పటి మటుకు ఈ స్టూడియోలో ఎవరికి తెలియదు, సార్కు కూడా తెలియదు, గవర్నమెంట్ ల్యాండ్ అని. అందరికీ ల్యాండ్లు తీసుకున్నారు కానీ ఎవరు ఇల్లు కట్టుకోలే. అందరికీ నోటీసులు ఇచ్చామని చెప్పేసాడు, అందరికీ నోటీసులు ఇచ్చేసాడు. మోహన్ బాబుకు, గుమ్మడికి, రామానాయుడుకు అందరికీ నోటీసులు ఇచ్చిపోయినాయి. ఉంటే ఇల్లు కట్టుకోరు, లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్ వాపస్ చేసేయాలి అని. అయితే అప్పుడు అందరు కట్టుకున్నారు. ఫస్ట్ గుమ్మడి కట్టుకున్నాడు, గుమ్మడి తర్వాత మోహన్ బాబు తర్వాత రామానాయుడు. అయితే మోహన్ బాబు గుమ్మడి ఇల్లు కట్టుకున్నాడు, 3 నెలలు అయింది, గృహప్రవేశం చేస్తలేడు. సార్ టైం ఇస్తలేడు. ఓకే బ్రదర్, నేను టైం ఇస్తానని అని చెప్పేసిండు. 3 నెలలు అయింది. 3 నెలల తర్వాత మళ్ళీ వచ్చిండు. అన్నయ్య ఇప్పుడన్నా ఏంటి అన్నయ్య అని దండం పెట్టాడు. ఏం బ్రదర్, ఇంకా నువ్వు రేపు 3 గంటలకు వచ్చేస్తా, పొద్దున్న 3 గంటలకు వస్తాను. 3 గంటలకు నిలబడి ఉన్నాడు. మేము పోయినాం. నడు బ్రదర్, మీరు కొబ్బరికాయ కొట్టి లోపలి పోతే నీ వెంక నేను వస్తాను. అట్లా ఆయన అన్ని రూమ్లకు సార్ కాలు పెట్టిన తర్వాతనే కాలు పెట్టిండు గుమ్మడి గారు. అప్పటిదాకా ఇంట్లోకి పోలే. నేను ఏం పిచ్చి అభిమానం బ్రదర్, మీరు పోవచ్చు కదా, నేను పోయినా అనుకున్నా, నేను ఎట్లా పోతా బ్రదర్, ఎట్లా పోతా అన్నయ్య మీరు చెప్పండి. అయితే 3 నెలల తర్వాత చేయండి, అంత అభిమానం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.